హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యింది. 1:3 సెలక్షన్ లిస్ట్ ఇప్పటికే వచ్చింది కాబట్టి అందులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత టైం తీసుకొని మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్ట్ అన్నీ కూడా ఆయా జిల్లాలకు ఆయా డిపార్ట్మెంట్స్కి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్స్ వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే పోస్టింగ్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతము కీలకమైనటువంటి ఘట్టము అంటే వెరీ ఇంపార్టెంట్ స్టేజ్లో ఉన్నాం. అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటివి అతి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. మనము పరీక్షకు చదివి పరీక్షలో మార్కులు పొందడం ఎంత ఇంపార్టెంటో పోస్టింగ్ రావడము, ఉద్యోగం రావడము, ఆ ఉద్యోగం కూడా మనం అనుకున్న డిపార్ట్మెంట్లో రావడము, మనకు నచ్చిన ప్లేసెస్లో రావడము, ఇవన్నీ కూడా మనకు వెబ్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో మీరందరూ కూడా ఎవరైతే ఈ 1:3 సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో 24,000 మంది చాలా ఆతురతగా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఇది. కాబట్టి మొత్తం పూర్తిగా చూడండి. వీడియో చాలా లెంతీ ఉంటుంది. నేను ముందే చెప్తున్నా, వీడియో అయితే లెంతీ ఉంటుంది. అయినప్పటికీ కూడా వెరీ యూస్ఫుల్ కంటెంట్. నేను నా బాధ్యతగా చాలా పేషెన్స్తోనే ఈరోజు మొత్తం వర్కౌట్ చేసి దీన్ని ఈ వీడియోని రూపొందించడం జరిగింది. సో నా బాధ్యత కోసం నేను నా రెస్పాన్సిబిలిటీని ఇంత ఓపికతో నేను చేస్తున్నా. సో మీకు ఈ వీడియో అనేది అవసరం. నాకు బాధ్యత అయితే మీకు అవసరం. నా బాధ్యత కోసం నేను ఇంత టైం కేటాయిస్తే మీ అవసరం కోసం మీరు కూడా టైం కేటాయించండి. పూర్తిగా చూడండి. అదేవిధంగా యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చింది అనిపిస్తే వేరే వాళ్ళకు కూడా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి కంటెంట్ నెక్స్ట్ కూడా మీకు అందుతాయి. అయితే ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ వీడియో అసలైన టాపిక్లకు వెళ్దాము. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి జనరల్గా ఇప్పటికే నాకు వస్తున్నటువంటి మెసేజెస్ రూపంలో నేను అబ్జర్వ్ చేసినటువంటివి, కొన్ని సొంతంగా నేను కూడా గమనించినటువంటి నాకు కూడా కలిగినటువంటి డౌట్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్ మనము లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కంటే ముందే మొత్తం వర్క్ మనం పేపర్ మీద చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ వేకెన్సీస్ ఈ ఎక్కువ కేటగిరీస్ ఎక్కువ డిపార్ట్మెంట్స్ అండ్ పోస్ట్ కోడ్లు ఉన్నాయి. సో మనకు 99 రకాల పోస్ట్ కోడ్లు, 33 జిల్లాలు, స్టేట్ క్యాడరు, సిటీ క్యాడరు, అదేవిధంగా జిల్లా క్యాడరు, ఇలా అనేక రకాల అంశాలతో ఉంది. కాబట్టి పేపర్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యే ఆప్షన్స్ పెడితే మాత్రం పిచ్చి ఆప్షన్స్ పెడతారు, చాలా తక్కువ ఆప్షన్స్ పెడతారు. మీరు ఉద్యోగాలు కూడా కొంతమంది కోల్పోయే అవకాశం ఉంటుంది. సో 2 పార్ట్స్. ఫస్ట్ మనకు డౌట్స్, జనరల్ డౌట్స్, తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఇష్యూ కూడా ఒకటి ఉంది. దాని గురించి కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాము నాకున్నటువంటి అవగాహన ప్రకారం. ఓకే, సో ఫ్రెండ్స్, గ్రూప్ 4 టీజీపీఎస్సీ గ్రూప్ 4 వెబ్ ఆప్షన్స్ విషయంలో మనం ఫస్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసే కంటే ముందు ఒక ఈడబ్ల్యూఎస్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చూద్దాము. ఈడబ్ల్యూఎస్ అంశము చాలామంది ఇప్పుడు ఓసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి లేకపోవడం వల్ల ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఎంఆర్ఓ ఆఫీసులలో ఇవ్వడం లేదు. ఈ ఇష్యూ అనేది తీసుకెళ్లి టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏమంటున్నారంటే 2021-22కి సంబంధించి సబ్మిట్ చేయాలని చెప్పేసి పదే వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటి మధ్యలో అభ్యర్థులు నలిగిపోతున్నారు. ఇక్కడ జరిగిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్ టైంలో ఆ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2021-22కి సంబంధించి మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి అని అప్పుడు చెప్పింటే అభ్యర్థులు అప్లోడ్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఒక ఆప్షనల్గా మాత్రమే పెట్టినరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నారు. కాబట్టి చాలామంది అప్పుడు తీసుకోలేదు, సబ్మిట్ చేయలేదు. ఇది ఒక రకమైనటువంటి అనుకున్నటువంటి సిచ్యువేషన్గా క్రియేట్ అయ్యింది. ఇలా చాలామంది ఉన్నారు. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో ఉన్నారు. నా అంచనా ప్రకారం 1000 మందికి పైగానే ఉంటారు ఈ బాధితులు. అయితే ఇప్పుడు మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1 ఒకటి సొల్యూషన్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు సిసిఎల్ఏ నుంచి వాళ్ళకి జిల్లా కలెక్టర్లకు కానీ లేదంటే ఎంఆర్ఓలకు కానీ తహసీల్దార్లకు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఈ 2021-22కి సంబంధించింది ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్స్ వెళ్ళలేదు. టీఎస్పీఎస్సీ ఓల్డ్ డేట్స్లో ఓల్డ్ ఇయర్కి సంబంధించి ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ వీళ్ళకి పంపినప్పటికీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళ డిపార్ట్మెంట్ ఎందుకు రిజెక్ట్ చేసిందంటే ముఖ్యంగా మనకు ఈ
ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎకనామికలీ వీకర్ సెషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనం మీ సేవ ద్వారా త్రూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటాం. ఆన్లైన్ అప్లికేషన్స్లో ఓల్డ్ ఇయర్కి సంబంధించినటువంటి యాక్సెస్ ఉండదు, అంటే ఓల్డ్ ఇయర్స్లో అప్లికేషన్ చేసే ప్రాసెస్ లేదు కాబట్టి అదొక ప్రాబ్లం. రెండవది తహసీల్దారులు అనేవాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులలో చాలామంది చేంజ్ అయ్యారు, ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సందర్భంలో చాలామంది డిస్లొకేట్ అయినరు, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అయినరు. సో ఇప్పుడు 2021-22 నాటికి సంబంధించింది ఇవ్వాలంటే అప్పుడున్నటువంటి తహసీల్దారులు వేరు, ఇప్పుడున్నటువంటి తహసీల్దారులు వేరు. సో ఈ రకమైనటువంటి సమస్యల వల్ల తీసుకోలేకపోతుండ్రు. ఇది వీళ్ళకి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం, అంటే ఇవ్వలేకపోతుండ్రు వాళ్ళు. ఈ సందర్భంలో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కొంతమంది మిత్రులు నాకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము మాన్యువల్గా మీన్స్ మనకు మీ సేవ ద్వారా ప్రింట్ అయ్యి వచ్చినటువంటి సర్టిఫికేట్ కాకుండా ఒక ప్రొఫార్మా ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. ఆ ప్రొఫార్మా ప్రకారము మాన్యువల్గా, అంటే అది కూడా టైప్ అయి ఉంటుంది, బట్ మధ్యలో ఆ డేటా ఏదైతే ఉంటుందో అంటే క్యాండిడేట్ పేరు కావచ్చు, అతని యొక్క డీటెయిల్స్ కావచ్చు, అతని యొక్క అన్ని మొత్తం అంటే ఏదైతే మనకు డేటా అవసరం ఉంటుందో అదంతా కూడా రాస్తారు. అంటే రాసి మాన్యువల్గా ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. అంటే అందరు ఇవ్వట్లేదు, కొన్ని ఆఫీసులలో అది కూడా చాలా రిక్వెస్టింగ్గా అడిగి చాలా అంటే మీకున్నటువంటి అవసరాన్ని క్లియర్గా చెప్పి తీసుకునేగలిగితే ఇస్తున్నారు. అట్లా కొంతమంది తీసుకున్నారు. కానీ అలా ఇస్తారా ఖచ్చితంగా అని అంటే అలా ఇవ్వమని మనం పోరాటం చేయొచ్చా, వాళ్ళని ఖచ్చితంగా మనం ఫోర్స్ చేయొచ్చా అంటే అది కూడా చేయలేము. ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దట్ కన్సర్న్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఆ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఇవ్వాలా ఇవ్వద్దా అనే నిర్ణయం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు మీ మండల్స్లో మీరు కనుక అడిగి తీసుకునేగలిగితే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మాన్యువల్గా తీసుకోవచ్చు. మరి మాన్యువల్గా తీసుకుంటే మాన్యువల్గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుందా అంటే ఎస్, 100% వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ మీ సేవ నుంచి వచ్చినటువంటిదైనా కావచ్చు, మాన్యువల్గా ఇచ్చినా సరే, వాళ్ళు ఆ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసేటప్పుడు అప్పుడు అది నిజంగానే ఆ ఆఫీస్ నుంచి ఇచ్చారా లేదా అని ఎంక్వైరీ మాత్రమే చేస్తారు. అంటే ఆ ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగానే ఆఫీస్ నుంచి వచ్చింది, అంటే ఏదైనా ఒక మండలికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే వాళ్ళు ఇచ్చారా లేదా అని చెక్ చేసినప్పుడు తర్వాత వాళ్ళ దగ్గర మొత్తం అంటే డేటా ఉంటుంది, వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉంటారు, వాళ్ళ దగ్గర డేటా ఎంట్రీ చేసి ఉంటారు. కాబట్టి ఎస్ ఇది మేము ఇష్యూ చేసామని చెప్పేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేస్తారు. సో నో ప్రాబ్లం. సో మాన్యువల్గా ఇచ్చినా కూడా 100% మీకు వ్యాలిడ్ అవుతుంది. కానీ మాన్యువల్గా ఇస్తారా లేదా అనేది సమస్య. కొంతమంది తెచ్చుకోగలుగుతున్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, కానీ నా దగ్గర కొంతమంది ఒక 5-6 మంది తీసుకున్నాం సార్ అని చెప్పేసి అన్నారు. సో మీరు కూడా మీ మండల్స్లో మీకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 2, మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజెంట్ ఇయర్ది కూడా తీసుకోండి, తీసుకొని పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేటు. పాయింట్ నెంబర్ 3, మీరు అటెండ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పొచ్చు. అంటే వాళ్ళు క్లియర్గా 2021-22 తీసుకురమ్మన్నారు కాబట్టి ఇప్పుడు 24-25 ఇట్లా సబ్మిట్ చేస్తారు, 23-24 ఇయర్ది ఇట్లా సబ్మిట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అడగొచ్చు. అలాంటప్పుడు ఒక అభ్యర్థికి సమస్య, ఇద్దరు సమస్య అయితే అది వేరు. కానీ వేల మంది ఉన్నారు కాబట్టి మీ అందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక రిప్రజెంటేషన్ రాసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఈ సమస్య సాల్వ్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు అయినప్పటికీ కూడా ఇవ్వకుండా ఉండి కఠినంగా ఉండి సో ఈ సమస్యను సాల్వ్ చేయకుండా ఖచ్చితంగా మాకు 21-22 ఫినాన్షియల్ ఇయర్దే కావాలి, మీరు సబ్మిట్ చేయలేదు కాబట్టి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, యూ కమ్ అండర్ ఓపెన్ కేటగిరీ అని చెప్పేసి కనుక అంటే అప్పుడు మీరు దీనిపైన లీగల్గా అంటే త్రూ కోర్టు ద్వారా వెళ్ళి దీనిపైన సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మీకున్నటువంటి హక్కులను మీరు కోల్పోకండి. సో న్యాయబద్ధంగా ఉన్నటువంటి హక్కులే కాబట్టి కోల్పోకుండా మీకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ట్రై చేయాల్సింది మాన్యువల్గా ట్రై చేయండి. తర్వాత మీరు లేటెస్ట్ది కూడా తీసుకోండి, అక్కడికి అటెండ్ అవ్వండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అటెండ్ అయిన తర్వాత మీరు అందరూ కలిసి ఎంతమంది ఉంటే అంతమంది గ్యాదర్ అయ్యి మీరు మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. దాంతోపాటు అన్ని రకాలుగా ప్రయత్నించిన సాల్వ్ కాకపోతే ఫైనల్గా మనము లీగల్గా దానిపైన పోరాటం చేయొచ్చు. ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఇష్యూ. ఓకే, నెక్స్ట్ వీటిని డిస్కస్ చేసేబోయే ముందు రెండవ అంశము, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మళ్ళీ ప్రీవియస్ వీడియోలో గుర్తు చేసిన, గతంలో చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే గ్రూప్ 4 డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 లిస్ట్లో ఉన్నారో మీరు ఇప్పటికే కనుక మంచి ఉద్యోగంలో ఉంటే, అంటే మీరు ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం సాధించి ఉంటే అందులోనే ఉండిపోతాము, గ్రూప్ 4కి రాము అన్నట్లు కనుక మీరు డిసైడ్ అయితే
అనవసరంగా వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అటెండ్ కాకండి. మీ టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు మీకు ఇది ఉద్యోగం వచ్చి అంటే సెలక్షన్ లిస్ట్లో మీ పేరు వచ్చి దాంతోపాటు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా కూడా అవి దాచుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సో నేను ఇప్పటికీ 6 ప్రభుత్వ ఉద్యోగాలు, 6 గవర్నమెంట్ జాబ్స్ సాధించిన. అందులో ఒకదానికి మాత్రమే నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదు. ఎందుకంటే వేరే వాళ్ళకైనా వస్తుందని చెప్పేసి. మిగతా 5టికి అటెండ్ అయినా. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నాకు ఇంత అవేర్నెస్ లేకపోవడం వల్ల, అంటే వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది, మనం వదులుకోవచ్చు అని ఇంత అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రతిదీ అటెండ్ అవ్వడం వల్ల నాకు 5 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. అందులో ఒకటి జాయిన్ కాలే, మళ్ళీ అది అట్లా వేస్ట్ అయిపోయింది. ఇంకా 4 ఉంటే 4లో కూడా నేను ఒక్కొక్కటిగా 4 డిపార్ట్మెంట్స్ మారినా. ఇప్పుడు ప్రస్తుతం ఒక డిపార్ట్మెంట్లో ఉన్నా. అయితే మిగతా 3 ఉద్యోగాలు కూడా బ్యాక్లాగ్స్గా మిగిలిపోయినాయి. అంటే బ్యాక్లాగ్స్ కూడా కాదు, అవి వేస్ట్ అయిపోయినాయి. సో ఈ విధంగా నా వల్ల ఒక 4 ఉద్యోగాలు అయితే వేస్ట్ అయిపోయినట్లే కదా. సో ఈ విధంగా అవి వదులుకొని ఉంటే వేరే వాళ్ళకైనా ఇప్పుడు ఉద్యోగంలో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా చాలామంది చేసినారు గతంలో తెలియక. నాకు కూడా అప్పుడు అవేర్నెస్ లేదు, బట్ ఇప్పుడు అవేర్నెస్ ఉంది. అందుకే మీ అందరికి చెప్తున్నా, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నా మిత్రుడు ఒకడు ఎస్ఐ జాబ్ వచ్చింది, అతనికి గ్రూప్ 4లో కూడా బిలో 500 ర్యాంక్ వచ్చింది ఇప్పుడు. సో అతనికి గ్రూప్ 4 వెళ్తే మంచి డిపార్ట్మెంట్ వస్తుంది, కానీ ఎస్ఐ అనేది అతనికి ఎంతకైనా హై క్యాడరు, పవర్ఫుల్ జాబు, అన్ని రకాలుగా అతనికి ఉన్నతమైనటువంటి పొజిషన్ కాబట్టి అతను గ్రూప్ 4 అటెండ్ అయినా వేస్ట్. కాబట్టి డైరెక్ట్గా చెప్పేసి నువ్వు అటెండే అవ్వద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ లాగా చెప్పిన. ఎందుకంటే నా మిత్రుడు కాబట్టి ఒక ఆర్డర్ లాగా చెప్పగలుగుతా, కానీ మీ అందరికి నేను ఆర్డర్ లాగా చెప్పలేను. ఎందుకంటే మిమ్మల్ని రిక్వెస్ట్ మాత్రమే చేయగలుగుతా. సో అభ్యర్థులు అందరి తరపున, నా తరపున ఐ రిక్వెస్ట్ యూ ఆల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ సర్వీస్, ఇన్ గుడ్ జాబ్స్, ఇన్ హయ్యర్ జాబ్స్, డోంట్ అటెండ్ ప్లీజ్, kindly don't attend for web options and certificate verification. ఓకే, సో అది. కానీ కొంతమంది ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా అవి నచ్చక గ్రూప్ 4 బెటర్ అనుకుంటే, మీరు గ్రూప్ 4లోకి వస్తామనుకుంటే మీరు ఇచ్చుకోండి. ఎందుకంటే అది మీరు కష్టపడి సాధించుకునే కాబట్టి మిమ్మల్ని ఆపే శక్తి కానీ ఆపే అర్హత కానీ మాకు లేదు. కానీ సజెషన్స్ అండ్ రిక్వెస్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇందులో రాలేము అవసరం లేదనుకుంటే అటెండ్ అయ్యి వేస్ట్ చేయకండి. ఓకే, ఇతరుల కన్నా ఒక 100 మందికి ఈ విధంగా ఎక్స్ట్రా జాబ్స్ వచ్చినా కూడా 100 జీవితాలు నిలబడతాయి. ఓకే, సో నేను నా వంతుగా కూడా నాకు ఉన్నటువంటి సర్కిల్లో ఒక 30 మందికి, నాకు తెలిసిన వాళ్ళకి 30 మందికి ఆల్రెడీ వేరే జాబ్స్ ఉండి గ్రూప్ 4 కూడా వస్తుంది. అందులో దాదాపు 15-16 మందిని నేను డ్రాప్ చేయించిన. అంటే అటెండ్ అవ్వకండి, అవసరం లేదు, వద్దని చెప్పేసి క్లియర్గా చెప్పి వాళ్ళని డ్రాప్ చేయించిన. ఇంకో 10-12 మందిని డ్రాప్ చేయించలేకపోయినా, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఉద్యోగం వాళ్ళకి నచ్చట్లేదు. కొంతమంది ఏమో 317 జీవో వల్ల వాళ్ళ జిల్లా ఒకటైతే వాళ్ళు ఇంకొక జిల్లాలో పోయి పడ్డారు. సో ఇప్పుడు సొంత జిల్లాకు రావాలంటే ఈ త్రూ దిస్ నోటిఫికేషన్ వాళ్ళు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటామంటున్నారు. అలాంటి వాళ్ళని నేను కూడా ఏం చేయలేను. సో ఆ విధంగా 10-12 మంది ఉన్నారు. బట్ నా ప్రయత్నంగా ఒక 15-16 మందిని ఆపగలిగిన. ఓకే, సో ఈ విధంగా మీరందరూ కూడా కోఆపరేట్ చేసి, సో జస్ట్ సపోర్ట్ అదర్ క్యాండిడేట్స్, అదర్స్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, మీకు ముందుగానే థ్యాంక్స్ కూడా చెప్తున్నా. ఓకే, ఈ 2 ఇష్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ గురించి వద్దాం. వెబ్ ఆప్షన్స్. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ కంటే ముందు మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన మంచి పని, ఒక గొప్ప పని ఏంటంటే న్యూ బ్రేకప్ వేకెన్సీ ఇచ్చారు. నేను ప్రీవియస్ వీడియోలో మాట్లాడినా, మనకు 5% ఓపెన్ కోటా ఉంటుంది కదా, అన్రిజర్వ్డ్ కోటా, లోకల్ నాన్ లోకల్ కాకుండా, అది ఎన్ని వేకెన్సీస్ వస్తాయనేది తెలియదు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పిన. అదృష్టం కొద్దీ ఆ వీడియో అయిపోయింది. నిన్న సాయంత్రమే మనకు న్యూ బ్రేకప్ వేకెన్సీ వచ్చింది. ఇందులో 5% అన్రిజర్వ్డ్ కింద ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. న్యూ బ్రేకప్ వేకెన్సీ చాలా సుదీర్ఘంగా 100+ పేజెస్తోనే చాలా నీట్గా ఇవ్వడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఇది. సో 95% లోకల్ ఎన్ని వస్తాయి కూడా అందులో మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఇది. ఓకే, మీ దగ్గర 3 ఉండొచ్చు. ఒక నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీ, రెండవది మధ్యలో ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీ, అంటే ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది కదా, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఉమెన్కి సపరేట్ వేకెన్సీ చూపించడం తీసేసి ఇచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీ, ప్రస్తుతము 5% అన్రిజర్వ్డ్ కోటా కూడా కలిపి, అంటే దాన్ని కూడా చూపిస్తూ ఇచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్. ఈ బ్రేకప్ వేకెన్సీ ముందు పెట్టుకోండి. అంతేకాని మీరు నోటిఫికేషన్లో ఉన్నది ముందు పెట్టుకోకండి. ఓకే, ఇది పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఇవ్వచ్చు. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ లింక్ కూడా ఎనేబుల్ అయింది. లింక్ కూడా వచ్చేసింది, మనకు వెబ్సైట్లో ఉంది. TSPSC లేదా TGPSCని సెర్చ్ చేస్తే మనము లింక్ ఓపెన్ చేయగానే అందులో కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. అందులో వెబ్ ఆప్షన్స్ గ్రూప్ 4 అని చెప్పేసి కూడా ఉంది. ఓపెన్ చేస్తే దాన్ని మీరు స్టార్ట్ చేస్తే అందులో మీకు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13 జూన్ 2024. చివరి తేదీ అనేది మనకు మెన్షన్ చేయలేదు.
ఎండింగ్ డేట్ చివరి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే చెప్పలేదు. నా అంచనా ప్రకారం వారం నుంచి 10 రోజులు ఉంటుంది ఖచ్చితంగా. 1 వీక్ నుంచి 10 డేస్ ఉండొచ్చు, ఇంక ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సో డోంట్ వరీ, ఈ 1-2 రోజులు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఎనేబుల్ అయ్యింది కదా, ఇంకా ఆప్షన్స్ ఇవ్వాలి మళ్ళీ క్లోజ్ అవుతుందేమో అనే టెన్షన్స్ అవసరం లేదు. సో ఖచ్చితంగా వారం 10 రోజులు అయితే ఇస్తారు. ఓకే, సో ఇదన్నట్లు. నెక్స్ట్ ఇక వెబ్సైట్లోకి వెళ్తే మనకు టీఎస్పీఎస్సీ అంటే ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ లింక్ ఓపెన్ చేస్తే టీఎస్పీఎస్సీ ఐడి అనేది అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే మీరు అందులోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు మీ వెబ్ ఆప్షన్స్ని ఇచ్చి తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఏంటంటే అసలు వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి సార్ అని చెప్పేసి కొంతమంది అడిగారు. వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి అనే లిమిట్ ఏం లేదు. 10 ఇస్తేనే ఉద్యోగం వస్తుందా, 20 ఇస్తేనే ఉద్యోగం వస్తుందా, 1000 ఇస్తే ఉద్యోగం వస్తుందా అనేది ఖచ్చితమైనటువంటి రూల్ లేదు. కానీ మీ ర్యాంకు, మీకున్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీసు, మీకున్నటువంటి ఆపర్చునిటీసు, మీ యొక్క రిజర్వేషన్స్ వీటి మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఉన్నటువంటి అబ్బాయి తను ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చినా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్, స్టేట్లో మొదటి ర్యాంకర్ కాబట్టి ఫస్ట్ అతనిదే చెక్ చేస్తారు కాబట్టి, అతని ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఉద్యోగాన్ని ఇచ్చేటప్పుడు అతను ఒకటే ఆప్షన్ ఇచ్చినా కూడా వస్తుంది. ఓకే, ఒకటే ఆప్షన్, ఆ ఒక ఆప్షను ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, సో అలా ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు అతనికి ఉద్యోగం వస్తుంది. 2 ఆప్షన్స్ ఇస్తే, 3 ఆప్షన్స్ ఇస్తే, 4 ఆప్షన్స్ ఇస్తే, 1000 ఆప్షన్స్ ఇస్తే, ఇలా ఎన్ని ఇచ్చినా అతనికి ఉద్యోగం వస్తుంది. ఓకే, కాబట్టి అతను తక్కువ ఆప్షన్స్ ఇచ్చినా ప్రాబ్లం ఏముండదు. అయినప్పటికీ కూడా ఆ ఇచ్చిన ఒక ఆప్షన్ కూడా ఉద్యోగం లేని చోట ఇచ్చాడనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను హైదరాబాద్ లోకల్ డిస్టిక్ కాదనుకుంటా, ర్యాంక్ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి హైదరాబాద్ లోకల్ డిస్టిక్ కాదు. కానీ మనకు హైదరాబాదు ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇంకోటి సంగారెడ్డి ఏదో డిస్టిక్స్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో అన్రిజర్వ్డ్ కింద ఒక వేకెన్సీ ఉంది, ఒక్కొక్కటి వేకెన్సీ ఇచ్చింది. హైదరాబాద్లో లేదు, హైదరాబాద్లో అన్రిజర్వ్డ్ కింద పెట్టలేదు. ఇప్పుడు అతను హైదరాబాద్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే కావాలని చెప్పేసి హైదరాబాద్ అని పెట్టాడు అనుకుందాం. అతను లోకల్ కాడు కాబట్టి అన్రిజర్వేషన్లో కనుక ఉంటే ఇస్తారు, అందులో లేదు. అప్పుడు ఏమవుతుంది, పెట్టిన ఒక ఆప్షన్ కూడా వేస్ట్ అయిపోతుంది. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అయినప్పటికీ కూడా ఉద్యోగం రాదు, ఒక ఆప్షన్ ఇచ్చినా కూడా. ఇలా చాలా కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు మీ అక్కడ వేకెన్సీస్ ఉండాలి. మీ ఆప్షన్ అనేది అక్కడికి మీ ఆప్షన్ అన్ని చెక్ చేస్తుంటే ఏదో ఒక దగ్గర వేకెంట్ అనేది ఉంటేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీ ర్యాంక్స్ ఎంత పెరుగుతుంటే, అంటే మీరు టాప్ 100లో ఉన్నారనుకుందాం, టాప్ 100లో ఉంటే ఒక 20 నుంచి 30 ఆప్షన్స్ ఇచ్చినా కూడా మీకు ఉద్యోగం వస్తుంది ఎక్కడొక దగ్గర. అదే మీరు 500 ర్యాంక్ లోపల ఉన్నారనుకుందాం, సో ఒక 40-50 ఆప్షన్స్ ఇస్తే బెటర్. ఈ విధంగా ర్యాంక్స్ పెరిగే కొద్దీ కొంతమంది కొన్ని రిజర్వేషన్స్, కొన్ని జిల్లాలు, కొన్ని రకాల ఆపర్చునిటీస్ వల్ల 40,000, 50,000 ర్యాంక్ వచ్చినా కూడా అందులో ఆ 1:3 లిస్ట్లో ఉన్నారు. మీరేం చేయాలంటే మ్యాక్సిమం మీకు ఎక్కడ ఆప్షన్ ఉంటే అక్కడ మీ సొంత జిల్లా, అదేవిధంగా ఇతర హైదరాబాద్ లాంటి జిల్లాలు, స్టేట్ క్యాడర్ పోస్టులు, సిడి క్యాడర్ పోస్టులు అన్నిటికీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అయితే అది ఎట్లా ఇవ్వచ్చు అనేది పేపర్ వర్క్ నేను చేసిన దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎన్నైనా ఇవ్వచ్చు, నో లిమిట్ అనేది లేదు. బట్ మీరు ర్యాంక్ను బట్టి మీరు ఎక్కువ ర్యాంక్ ఉంటే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడమే బెటర్. నెక్స్ట్, ఏ పోస్టులకు ముందు ఇవ్వాలి, ఏ పోస్టుకు ముందు ఆప్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. స్టేట్ క్యాడర్ ముందు ఇవ్వాలన్నా, సిడి క్యాడర్ ముందు ఇవ్వాలన్నా, డిస్టిక్ క్యాడర్ ముందు ఇవ్వాలన్నా, లేదంటే స్పెషలైజేషన్ పోస్టులు అంటే కొన్ని ఉమెన్కి మాత్రమే ఉన్నాయి, కొన్ని పోస్టులు వచ్చేసి బీకామ్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, కొన్ని పోస్టులు వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటి ముందు ఇవ్వాలన్నా అంటే ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం, ఎలా ఇచ్చినా కూడా సమస్య లేదు. అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ 1:1 లిస్ట్ ఉంటుంది కదా, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5, 6, 7, 8, 9, 10 ఇలా టాప్ 2 అంటే మెరిట్లో ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళు టాప్ ర్యాంక్ నుంచి ర్యాంక్ వైజ్గా ఒక్కొక్కరు వెబ్ ఆప్షన్స్ అనేవి చెక్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి చెక్ చేసి అతను ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ అంటే ముందు ఆప్షన్స్ నుంచి చెక్ చేస్తారు. ఫస్ట్ ఆప్షన్లో ఛాన్స్ ఉంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ అతను ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్లో కనుక అవకాశం లేకపోతే సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తారు. ఈ విధంగా అతనికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం ఇస్తారు అతని ఆప్షన్స్ ప్రకారము. ఆ తర్వాత 2వ ర్యాంకర్ని చెక్ చేస్తారు, ఆ తర్వాత 3వ ర్యాంకర్ని చెక్ చేస్తారు. ఈ విధంగా చెక్ చేస్తూ ఉన్నటువంటి ప్రాసెస్లో ఒక వ్యక్తి 5,000 ర్యాంక్ దగ్గర ఉన్నాడు అనుకుందాం, 5,000 ర్యాంక్. ఈ 5,000 ర్యాంక్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని చెక్ చేసేటప్పుడు ఇతనికంటే ముందే 4,999 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ర్యాంకర్స్, ఇందులో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు, కొంతమంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా వదిలేస్తే వాళ్ళని తీసేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఒకవేళ 4,000 మంది ఉన్నారు అనుకుందాం, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఈ 5,000 ర్యాంక్ కంటే ముందు ఈ అందరికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తారు. ఒకవేళ కొందరికి అవకాశం లేకపోతే ఇవ్వరు కూడా.
తీసేస్తారు, అంటే వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉండరు. ఈ విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత మీ ర్యాంకు, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న వ్యక్తి ర్యాంకు 5000 అయితే 5000 ర్యాంక్ ఇచ్చినటువంటి పర్సన్ని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ స్టేట్ క్యాడర్ ఉన్నా, సిడి క్యాడర్ ఉన్నా, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉన్నా, స్పెషలైజేషన్ పోస్టులు ఉన్నా, ఎట్లా ఉన్నా సరే ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలా చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అతను స్టేట్ క్యాడర్ ఇచ్చాడు అనుకుందాం, ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో స్టేట్ క్యాడర్ పోస్టు ఇంకా వేకెంట్ ఉందా, అతనికి ఓపెన్లో ఇంకా వేకెంట్ ఉందా చూస్తారు. ఉంటే ఇచ్చేస్తారు. లేకపోతే రిజర్వేషన్లో అతనికి ఏదైనా ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకుందాం, ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న వేకెన్సీస్లో కనుక ఏదైనా వేకెంట్ ఉందా అట్లా చూస్తారు. అట్లా చూస్తే ఉందనుకో ఇచ్చేస్తారు. ఓపెన్లో లేదు అంటే అన్రిజర్వ్లో, ఓపెన్ కేటగిరీలో లేదు, అదేవిధంగా అతని రిజర్వేషన్ కేటగిరీలో కూడా లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఫస్ట్ ఆప్షన్ తీసేస్తారు. సెకండ్ ఆప్షన్లో ఏమిచ్చాడు, థర్డ్ ఆప్షన్లో ఏమిచ్చాడు, ఇలా ఉంటుంది ప్రాసెస్. సో మీరు స్టేట్ క్యాడర్ ముందు ఇస్తే స్టేట్ క్యాడర్ ముందు చెక్ చేస్తారు, ఉంటే ఇస్తారు, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు. సిడి క్యాడర్ ముందు ఇస్తే సిడి క్యాడర్ ముందు చెక్ చేస్తారు, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఇస్తే డిస్ట్రిక్ట్ క్యాడర్ చెక్ చేస్తారు. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్ క్యాడర్ ముందిస్తే స్టేట్ క్యాడర్ పోస్టులు కనుక అవకాశం లేకపోతే తర్వాత డిస్ట్రిక్ట్ క్యాడర్ ఇస్తే అప్పుడు డిస్ట్రిక్ట్ క్యాడర్ ఇవ్వరేమో, అంటే స్టేట్ క్యాడర్ ఆప్షన్ ముందిచ్చినావు కాబట్టి అక్కడ వేకెన్సీ లేదు కాబట్టి ఇక నీకు జాబ్ లేదు అన్నట్లు అంటే ఎలిమినేట్ చేస్తారేమో అనే భయం ఉంటుంది. అట్లా ఏముండదు. మనం ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్ చెక్ చేయాల్సిందే. ఒకవేళ 3000 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం, 3000 లేదంటే 2500 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు చెక్ చేస్తారు. 2500 ఆప్షన్ వరకు కూడా చెక్ చేస్తారు. ఉద్యోగం రాకపోతే ఆ 2500 ఆప్షన్స్ అన్నీ చెక్ చేసినా కూడా ఎక్కడ వేకెంట్ లేకపోతే అప్పుడు తీసేస్తారు. కాబట్టి మీరు ఆప్షన్స్ ఎట్లా ఇచ్చినా ప్రాబ్లం ఏమీ ఉండదు. ర్యాంక్ వైజ్గా వస్తారు కాబట్టి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఈ విధంగా వస్తారు కాబట్టి మీ ర్యాంక్ వచ్చే వరకు ముందున్న వాళ్ళని భర్తీ చేస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగా. తర్వాత మీ వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకున్నటువంటి ప్రయారిటీస్లో జాబ్స్ ఉంటే ఇస్తారు, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. మీ లాస్ట్ ఆప్షన్ వరకు చెక్ చేస్తారు. అప్పటి వరకు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ ఇస్తారు. అయినా కూడా రాకపోతే మీరు మెరిట్ అవుట్ అయిపోతారు. సో అప్పుడు మీకు 1:1 సెలక్షన్ లిస్ట్లో ఉండదు. సో ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే ఏదైనా ముందు ఇవ్వచ్చు, ఏదైనా మధ్యలో ఇవ్వచ్చు, కొన్ని అటు ఇటు ఇవ్వచ్చు, అంటే మిక్సప్ చేయొచ్చు. కొన్ని స్టేట్ క్యాడర్ ఇచ్చి, కొన్ని డిస్ట్రిక్ట్ ఇచ్చి, కొన్ని సిటీ క్యాడర్ ఇచ్చి, కొన్ని స్పెషలైజేషన్ ఉన్నవి ఇచ్చి, మళ్ళీ స్టేట్ క్యాడర్ వచ్చి ఈ విధంగా మిక్సప్ చేసి కూడా ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. ఆప్షన్స్ నీ ఇష్టం, నీ ప్రయారిటీ. అక్కడ వేకెన్సీ ఉంటే సరిపోతుంది. ఓకే, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు. డోంట్ వరీ. ఇది చాలామందికి డౌట్ ఉంది, చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. సో అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నా. వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే సింపుల్గా మీరు అక్కడికే ఎలిమినేట్ అయిపోతారు. మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నా, టాప్ 50లో ఉన్నా, టాప్ 100లో ఉన్నా, ఏ ర్యాంక్లో ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయినా కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు. నెక్స్ట్ మీరు ప్రాసెస్కి వెళ్ళరు. సో ఫైనల్ లిస్ట్లో ఉండరు. అందుకే ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగాలలో ఉన్నారో, మీరు గ్రూప్ 4 రావద్దు అనుకుంటున్నారో, మీరు ఇప్పటికే రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జామ్ ఫలితాలు ఉన్నాయి కదా, అంటే కొన్ని పోస్టింగ్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి అలాంటి వాటిల్లో, అదేవిధంగా కొన్ని ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది, లేదంటే మొత్తం మెరిట్ లిస్ట్ వచ్చి టాప్లో ఉన్నారు, కానీ జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ నెక్స్ట్ ప్రాసెస్ మాత్రమే మిగిలింది. ఇలా అనేకం ఉన్నాయి. అంటే ఏడబ్ల్యూ లాంటివి ఉన్నాయి, అదేవిధంగా గురుకుల అలాంటివి ఉన్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు, కానిస్టేబుల్ ఇలాంటివి చాలా జాబ్స్ వచ్చినాయి. ఇప్పటికీ ప్రాసెస్ రీసెంట్గా ఉద్యోగం వచ్చిన వాళ్ళు కావచ్చు, గతంలో వచ్చిన వాళ్ళు కావచ్చు, మీరు వెబ్ ఆప్షన్స్ అటెండ్ అవ్వద్దు అని చెప్పడానికి రీజన్ అదే. వెబ్ ఆప్షన్స్ అటెండ్ అవ్వకపోతే అక్కడికే ఈ ప్రాసెస్లో మీరు క్లోజ్ అయిపోతారు ఇది అన్నట్లు. అందుకే మీరు ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటారో 1:3 లిస్ట్లో ఉన్నారో వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఇవ్వండి. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ తక్కువ ఇస్తే ఏమవుతుంది, తక్కువ ఇస్తే ఏం జరుగుతుందంటే సింపుల్. మీరు వెబ్ ఆప్షన్స్ తక్కువ ఇస్తే మీ ర్యాంక్ మంచి ర్యాంక్ ఉంటే ఏం ప్రాబ్లం కాదు, పెద్ద రిస్క్ ఏం కాదు. కానీ మీరు వెబ్ ఆప్షన్స్ కనుక అంటే మీ ర్యాంక్ కనుక చాలా ఎక్కువ ఉండి మీరు ఆప్షన్స్ తక్కువ ఇస్తే మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే చాలామంది ఒక మెంటల్గా ఒకటి ఫిక్స్ అయి ఉంటారు, నేను 1:3 లిస్ట్లో ఉన్నా కానీ నా ముందర చాలామంది ఉన్నారు, నేను నా జిల్లాలో 200 ర్యాంక్లో ఉన్నా, నాకు ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రం ఓపెన్లో 50 ఉన్నాయి, రిజర్వేషన్లో 10 ఉన్నాయి. రిజర్వేషన్ వైజ్గా చూసినా కూడా నాది 30 ర్యాంక్ ఉంది కాబట్టి నా ముందు వాళ్ళకే వస్తుంది, నాకు రాదు అని చెప్పేసి ఇట్లా ఫిక్స్ అవుతారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీ ముందున్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఆప్షన్స్ ఇవ్వలేదు, ఎంతమంది స్టేట్ క్యాడర్ ఇస్తున్నారు, ఎంతమంది అదర్ డిస్ట్రిక్ట్స్లో అన్రిజర్వేషన్లో ఉన్న పోస్టుకి ఇస్తున్నారు, ఇలా ఎన్నో రకాల పారామీటర్స్ ఉంటాయి, ఎన్నో రకాల అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి మీరు ముందే ఫిక్స్ అవ్వద్దు, చెప్పలేం మీ వరకు రావచ్చు. కాబట్టి ఆప్షన్స్ ఇవ్వండి, మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి. మీ ర్యాంక్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, అలా కాకుండా తక్కువ ఆప్షన్స్ ఇస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్న కొన్నిసార్లు పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి
మనకు ఒక 50-100 వేకెన్సీస్ ఉంటే ఇలాంటి సమస్య రాదు. 8,000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా మీరే చేతులారా మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సో అందుకే గివ్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్. సింపుల్గా చెప్పాలంటే బీటెక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసి వెబ్ ఆప్షన్స్ ఇస్తాం, కాలేజెస్ ఇస్తాం. కాలేజీలో కూడా మళ్ళీ ఏం చేస్తాము, కోర్సులు ఇస్తాం. ఓకే, సో ఈసీ అని, ట్రిపుల్ ఈ అని, సిఎస్సి అని, సివిల్ ఇంజనీరింగ్ అని ఇలా ఇచ్చుకుంటూ పోతాం. కాలేజు, డిస్టిక్, అదేవిధంగా మన కోర్సు ఇలా ప్రయారిటీస్తోన్నాం మన ర్యాంకు బేస్డ్గా. ఒకవేళ మనం తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే కొంతమందికి ఎక్కడ సీట్ రాకుండా కూడా ఉంటుంది. కొంతమందికి కొన్ని తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా వాళ్ళ ర్యాంక్ మంచిగా ఉంటే కోరుకున్న కాలేజీ రావచ్చు. అదే అక్కడ కాలేజ్ అలాట్మెంటు, ఇక్కడ ఉద్యోగం అలాట్మెంటు, అంతే డిఫరెన్స్. కానీ మనకు ఒకవేళ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మనం వెబ్ ఆప్షన్స్ తప్పించినా, లేదంటే అసలు ఇవ్వకపోయినా, తక్కువ ఇచ్చినా, ఒకవేళ కాలేజ్ రాకపోతే 1 year వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎంసెట్ రాసుకోవచ్చు, మళ్ళీ ఏదో ఒక కాలేజీలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము ఉద్యోగమే పోతుంది, కెరీరే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇదన్నట్లు. నెక్స్ట్, ఇదంతా కూడా డౌట్స్, అభ్యర్థులలో ఉన్నటువంటి అనేక సందేహాలు. మళ్ళీ ఇంకా ఏమైనా సందేహాలు నా దృష్టికి వస్తే మళ్ళీ ఇంకొక 1-2 రోజుల్లో మళ్ళీ ఒక వీడియో ద్వారా, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో మెసేజ్ ద్వారా కానీ చెప్పే ప్రయత్నం చేస్తా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వాలంటే లింక్ ఇస్తా, దాని ద్వారా జాయిన్ అవ్వండి. నెక్స్ట్, ఇప్పుడు మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే పేపర్ వర్క్ చేయాలి. ఒక లిస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉండాలి, అది మనం తయారు చేసుకోవాలి. దాన్ని ముందు పెట్టుకొని లాగిన్ అయ్యి ఫాస్ట్గా మనం ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఫాస్ట్గా అంటే కూల్గా, అంటే ఎక్కువ ఆలోచించకుండా మన మొత్తం వర్క్ ముందే అయిపోతే మనం ప్రశాంతంగా ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే 3 లిస్టులు తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ తయారు చేసిన ఒకటి శాంపుల్ది, అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్క్రీన్ రికార్డింగ్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోలోనే వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ ప్రయారిటీ తయారు చేసుకోండి. మనకు 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలలో మీరు ఏ జిల్లాని ప్రాధాన్యత ముందిస్తున్నారు అని చెప్పేసి ఒక లిస్టు తయారు చేసుకోండి. కొన్ని సందర్భాలలో మీరు మీ సొంత జిల్లానే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. కొన్నిసార్లు మీ అవసరాలు, మీరుండే ప్రదేశం కావచ్చు, మీకున్నటువంటి ఇతర అవకాశాలు కావచ్చు, మీకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, దాని ద్వారా ఇతర జిల్లాలు కూడా ప్రయారిటీ ఇవ్వచ్చు. చాలామంది సొంత జిల్లా కాకుండా హైదరాబాద్ ప్రయారిటీ ఇస్తుంటారు, రాజధాని కాబట్టి, అలా కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉద్యోగం బెటర్ అనుకుంటున్నారు ఆ లిస్టు తయారు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ నేనే అయితే నాది వనపర్తి జిల్లా వచ్చినప్పటికీ కూడా నేను ఫస్ట్ ఆప్షను హైదరాబాద్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటా. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే నాకు అన్ని రకాలుగా, అంటే నా ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్కి కావచ్చు, అదేవిధంగా ఇంకా అంటే నేను క్లాసెస్ చెప్పడం కావచ్చు, ఇలా అనేక రకాల అంశాలు నాకు సహకారం అంటే సపోర్ట్గా ఉంటాయి. అందుకోసము నేను హైదరాబాద్ ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటా. తర్వాత ఏం చేస్తాను, నేను దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి కూడా అనుకుంటా. థర్డ్ ప్రయారిటీ ఏమనుకుంటా, మళ్ళీ రంగారెడ్డి అయితే కాస్త దూరం అవుతుంది కదా, నా సొంత జిల్లా బెటర్ అని చెప్పేసి వనపర్తి అనుకుంటా. కానీ వనపర్తి కంటే నాకు మహబూబ్ నగర్ దగ్గర అవుతుంది కాబట్టి నేను వనపర్తి కంటే ముందు మహబూబ్ నగర్ ప్రయారిటీ ఇచ్చుకుంటా, తర్వాత వనపర్తి ఇస్తా, తర్వాత మళ్ళీ రంగారెడ్డికి రావచ్చు. ఇలా డిస్ట్రిక్ట్ ప్రయారిటీ అనేది నా అవసరాలు నాకు సంబంధించి ఒక రకంగా ఉంటాయి, మీకు సంబంధించి కూడా ఒక రకంగా ఉంటాయి. ప్రతి క్యాండిడేట్కి సంబంధించి కూడా ఒక రకమైనటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఏమంటారు ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని ప్రకారం మీరు ఒక లిస్టు తయారు చేసుకోండి. నేను ఆ లిస్టు కూడా తయారు చేసిన ఒకటి, అంటే ఒక శాంపుల్, అంటే మీ అందరి కోసం కాదు ఆ లిస్టు, మీ అందరూ అదే ఆప్షన్ పెట్టాలని కాదు, బట్ ఒక క్యాండిడేట్కి సంబంధించి నేను తయారు చేసిన అదే మీకు ఎట్లా పెట్టుకోవచ్చు అని ఒక శాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొద్దిగా వెయిట్ చేస్తే. అదేవిధంగా రెండవది పోస్ట్ కోడ్ కూడా మీరు ప్రయారిటీ తయారు చేసుకోండి. డిపార్ట్మెంట్స్ పోస్ట్ కోడ్ తయారు చేసుకోండి. ఇక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్ ముందనుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్ సెకండ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్ థర్డ్ ఇవ్వాలనుకుంటున్నారు, విత్ పోస్ట్ కోడ్తో సహా ఒక లిస్టు తయారు చేసుకోండి. కనీసం ఒక 15 నుంచి 20 డిపార్ట్మెంట్స్ అన్న ఫస్ట్ మీరు ప్రయారిటీ వైజ్గా చేసుకొని మిగతావి ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ఇంకంతా అక్కడ వరకు మొత్తం అక్కడ ఉన్నటువంటి 99 పోస్ట్ కోడ్లకు తయారు చేయలేమనుకున్నా కూడా కనీసం ఒక 15 నుంచి 20 ఒక ప్రయారిటీగా తయారు చేసుకొని తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇలా మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. లిస్ట్ నెంబర్ 2. ఇక మూడవది వెబ్ ఆప్షన్స్ లిస్టు తయారు చేసుకోండి. ఈ లిస్ట్ అనేది ఈ రెండింటి ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రయారిటీ, పోస్ట్ కోడ్ ప్రయారిటీ, అదేవిధంగా లేటెస్ట్ బ్రేకప్ వేకెన్సీ ఉంది కదా, లేటెస్ట్ బ్రేకప్ వేకెన్సీ, ఈ 3 ముందర పెట్టుకొని వాటి ఆధారంగా మీరు ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4, ఆప్షన్ నెంబర్ 50, ఆప్షన్ నెంబర్ 100, ఆప్షన్ నెంబర్ 200, ఇలా ఎన్ని అవసరం ఉంటే అన్న ఆప్షన్స్ ఒక లిస్టు తయారు చేసుకోండి. అంత లిస్టు తయారు చేయాలన్నా సార్, అంత టైం వేస్ట్ కదా.
నీ జీవితం ఇది. సో టైం వేస్ట్ అనుకోవద్దు. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొంతమంది 10 సంవత్సరాలు కష్టపడి చదివి ఇక్కడి వరకు వచ్చిండ్రు. కాబట్టి ఒక గంట పట్టొచ్చు, 10 గంటలు పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు. ఓకే, ఎన్నో రకాలుగా ఎంతో టైం పాస్ చేస్తాం. ఒక లిస్టు తయారు చేసుకోవడానికి బద్ధకం ఎందుకు? చాలామందికి ఉంటుంది సమస్య. అంత లిస్టు తయారు చేసుకోవాలంటే కొంతమంది అంటారు అవసరం లేదు, అంత లిస్టు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు అంతా తెలుసు, నేను వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా పెట్టుకుంటా అని చెప్పేసి అనుకోవచ్చు. బై మిస్టేక్ ఏదైనా జరిగి అంటే తప్పు ఆప్షన్స్ ఇచ్చి సరిగ్గా ఇవ్వకపోతే తర్వాత నష్టపోయేది నువ్వే. ఇంత చెప్తున్నా కదా, నాకేం నష్టం ఉండదు, మీకు ఉద్యోగం వచ్చినా నాకేం లాభం ఉండదు, మీకు రాకపోయినా నాకేం నష్టం ఉండదు, కానీ నష్టపోయేది మీరే. సో ఫ్రెండ్స్, రైట్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఆన్ పేపర్. నీట్గా పేపర్ పైన రాసుకోండి. మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అని రాసుకోండి. ఒకవేళ అంత ఓపిక లేదు అనుకుంటే కనీసం ఒక 50% మీరు ఇవ్వాలనుకున్న వాటిలో ఒక 50% అని లిస్ట్ తయారు చేసుకోండి. రిమైనింగ్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఏది పడితే అది అంటే చూసుకొని వేకెన్సీ ఉందా లేదా చూసుకొని ఆప్షన్స్ ఇచ్చుకుంటా పోవచ్చు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, మనకు బ్రేకప్ వేకెన్సీలో అన్రిజర్వ్డ్ అని పెట్టినారు కదా, ప్రతి జిల్లాలో కూడా అన్రిజర్వ్డ్ అని ఉన్నటువంటి వేకెన్సీ అందరికీ అర్హత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజ్గిరిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్లో ఒకటేమో ఉంది అన్రిజర్వ్డ్. ఇప్పుడు ఆ అన్రిజర్వ్డ్ ఆ వేకెన్సీని అదే జిల్లా వాళ్ళకైనా రావచ్చు, అంతకంటే మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు వేరే జిల్లా వాళ్ళు ఆప్షన్ ఇచ్చినా కూడా రావచ్చు. ఏ జిల్లా వాళ్ళు 33 జిల్లాలు ఎవరైనా ఆప్షన్ ఇవ్వచ్చు. అన్రిజర్వ్డ్ అని ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి, ప్రతి పోస్ట్ కోడ్లో కూడా అన్రిజర్వ్డ్ వచ్చినాయి. అన్నీ అందరికీ అర్హత. కొన్ని వేకెన్సీస్ సంబంధిత కమ్యూనిటీలో మాత్రమే అన్రిజర్వ్డ్ కింద వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లో బీసీఏలో మాత్రమే అన్రిజర్వ్డ్ అని వచ్చినాయి. అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా వారికి బీసీఏ వాళ్ళకి మాత్రమే ఆ అన్రిజర్వ్డ్ వేకెన్సీ అప్లికేబుల్ అవుతుంది. సో ఇది ఒకరు డౌట్ అడిగారు, అందుకని చెప్పేసి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం పేపర్ మీద రాసుకున్నదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం మనము కొంత పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ వర్క్ ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ వీడియో ద్వారా. అయితే మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఫస్ట్ మనం డిస్ట్రిక్ట్ ప్రయారిటీ కూడా తీసుకోవాలి. అంటే మీ స్థానిక జిల్లా కావచ్చు, అదర్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, మీకు ఎక్కడ ప్రయారిటీ అనిపిస్తే అక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వడం కోసము మీరు డిస్ట్రిక్ట్ ప్రయారిటీ కూడా రెడీ చేసుకోండి. 33 జిల్లాలని మీరు ప్రయారిటీ వైజ్గా అరేంజ్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మహబూబ్ నగర్, వనపర్తి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇదంతా కూడా నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర డీటెయిల్స్ అంటే మొత్తం వెబ్ ఆప్షన్కి సంబంధించి పూర్తి వివరాలు సేకరించినటువంటి ఒక పర్సన్కి సంబంధించి తీసుకున్నటువంటి డీటెయిల్స్ ఇవి. అంటే తనకు నేను ఇచ్చినటువంటి సజెషన్స్, తన డిస్ట్రిక్ట్స్ ప్రయారిటీ ఈ విధంగా ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ ప్రయారిటీ తను వచ్చేసి వాస్తవానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, స్థానిక మల్కాజ్గిరి జిల్లా అనేది లోకల్ అవుతుంది, అందుకే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన. కానీ తన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మహబూబ్ నగర్ ఉంది, సెకండ్ వనపర్తి ఉంది, హైదరాబాద్ థర్డ్ ఉంది, రంగారెడ్డి ఫోర్త్ ఉంది, 5th ప్లేస్లో మల్కాజ్గిరి జిల్లాని ఎంపిక చేసుకుంటుంది. ఈ విధంగా సో మొత్తం జిల్లాలను అన్నీ కూడా మీరు ఒక రకంగా అంటే మీ అవసరాలు, మీకు అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీసు, మీకు ఉండడానికి అకామిడేషను అన్ని రకాలుగా ఆలోచించుకొని డిస్ట్రిక్ట్ ప్రయారిటీస్ ఇట్లా ఒకటి సిద్ధం చేసుకోండి. ఇది సింపులే, 33 జిల్లాలని మీరు ఒక అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే వెబ్ ఆప్షన్స్లో మీరు ప్రయారిటీస్ అంటే ఇవ్వడం కోసము ఈజీ అవుతుంది. ఓకే, తర్వాత మనం చేసుకోవాల్సింది డిపార్ట్మెంట్ ప్రయారిటీ. డిపార్ట్మెంట్స్లో కూడా మీరు ముందు ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి ఒక ప్రయారిటీ తయారు చేసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు, తర్వాత స్టేట్ క్యాడర్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయు, ఈ విధంగా ప్రయారిటీస్ అయితే ఈ పర్సన్ ఇచ్చుకోవడం జరిగింది. ఇలా ఒక 15 తనకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి 15 డిపార్ట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మిగతావి ఏవైనా సరే పెడతాననే ఒక డిసిజన్కి రావడం జరిగింది. లాస్ట్లో మాత్రము అన్ని ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఇస్తానని చెప్పడంతోనే దాన్ని లాస్ట్ ప్రయారిటీగా పెట్టడం జరిగింది. సో ఈ 2 లిస్టులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు కావాల్సినటువంటి జిల్లాలు అంటే ప్రయారిటీ వైజ్గా, దాంతోపాటు డిపార్ట్మెంట్స్ ప్రయారిటీ వైజ్గా ఇలా పేపర్ మీద రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క అంటే మీరు ఎవరైతే ఉంటారో మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, మీ యొక్క గ్రూప్ 4 హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. ఓకే, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు పైన మీ డీటెయిల్స్ అన్నీ అంటే క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, నేను ఇక్కడ చూపించట్లేదు. దాంతోపాటు మీకు కింద ఈ విధంగా వస్తుంది. అంటే మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అంటే మీరు ఎలిజిబుల్ అయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డేటా మొత్తం వస్తుంది పోస్ట్ కోడ్లతో సహా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అయినటువంటి అంటే ఒక క్యాండిడేట్కి సంబంధించి నేను డౌన్లోడ్ చేసింది ఇది. అంటే లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్నది.
సో ఈ విధంగా ఈ పోస్టులన్నీ 1, 10, 11A, 12, 13, 14 ఈ విధంగా ఇవన్నీ అర్హత ఉన్నటువంటి వేకెన్సీస్ తనకు అంటే వీటికి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వస్తుంది. తర్వాత కింద స్టెప్స్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి డిస్ప్లేయింగ్ పోస్టులని కానీ, డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ కానీ, సబ్మిట్ ప్రిఫరెన్సెస్ కానీ, అంటే ఇందులో మనము విల్లింగ్ నాన్ విల్లింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంతోపాటు రివ్యూ సబ్మిటెడ్ ఆప్షన్స్ కానీ, రివైజ్ ప్రిఫరెన్సెస్ కానీ, ప్రింట్ అండ్ ఇక్కడ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఉంది కదా, ప్రింట్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ క్లియర్గా చదవండి. చాలామంది చదవరు. ఓకే, చదవండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్ అర్థం కాకపోతే మీకు తెలిసిన వాళ్ళతో చదివించైనా సరే తెలుసుకోండి. అయితే సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ డిస్ప్లేయింగ్ పోస్టులు అంటే మనకు సిస్టమ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద సిస్టమ్ విల్ ఫస్ట్ షో పోస్ట్ ఇన్ యువర్ లోకల్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఫాలోడ్ బై ఆప్షన్స్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకు వాళ్ళు చూపించే లిస్ట్లో ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ చూపిస్తారు, కానీ మనం ఏ డిస్ట్రిక్ట్ అయినా ముందు ఇవ్వచ్చు. మన డిస్ట్రిక్ట్ అందులో ఉన్నటువంటి పోస్టులు అవన్నీ చూపించిన తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో అంటే ఓపెన్ 5% వేకెన్సీస్ కూడా మనకు ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి అవి ఇచ్చుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇలా ఇస్తారు. బట్ మనం ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రము ఏదైనా ముందు ఇవ్వచ్చు. తర్వాత డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ సెకండ్ది. ఇందులో టు సింప్లిఫై ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్సెస్ ఏ డౌన్లోడ్ ఆప్షన్ ఈస్ అవైలబుల్. యూ కెన్ ప్రింట్ ద ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అండ్ మార్క్ యువర్ ప్రిఫరెన్సెస్ ఆన్ ద ప్రింటెడ్ పేపర్ బిఫోర్ ఎంటరింగ్ దెమ్ ఇన్ టు ద సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇది ఎందుకంటే మనకు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పోస్ట్ కోడ్లు ఉన్నాయి, అదేవిధంగా జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మనం సిద్ధం చేసుకోవడం అనేది పెద్ద ప్రాసెస్, పెద్ద తలకాయ నొప్పి. కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మనం దేనికి ఎలిజిబుల్ అనేది ఒక లిస్ట్ తయారు చేసి పెట్టారు. అంటే మనము వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రింట్ తీసుకోవాలి. ఓన్లీ సాఫ్ట్ కాపీతోనే పని అవ్వదు. ఎందుకంటే ప్రిఫరెన్సెస్ అందులో మనం రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి యూ మస్ట్ టేక్ ప్రింట్అవుట్. ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత సబ్మిట్ ప్రిఫరెన్సెస్ అంటే యూ మార్క్ యువర్ ఆప్షన్స్ ఆన్ ద ప్రింట్అవుట్ యాజ్ డిస్క్రైబ్డ్ in point 2. You can quickly enter them into the system. Each web option is defaulted filled by willing to join option. If not interested, not willing to join that department or post, you can choose the willing to join option, not willing to join by changing the drop down value అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు. మనకేంటంటే యాక్చువల్గా ఇక్కడ అంటే నేను చూపిస్తాను. అందులో మనకు విల్లింగ్ నాన్ విల్లింగ్ అని చెప్పేసి ఒకటి అడిగారు. ఇక్కడ చూడండి, కిందకు మనం స్క్రోల్ చేస్తే విల్లింగ్ నాన్ విల్లింగ్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ పోస్ట్ కోడ్ 1. ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కు నాకు విల్లింగ్ లేదనుకోండి, ఇక్కడ లాస్ట్లో ఇందులో మనము క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, విల్లింగా నాన్ విల్లింగ్ అని చెప్పేసి. విల్లింగ్ అయితే విల్లింగ్ ఇవ్వండి, నాన్ విల్లింగ్ అయితే నాన్ విల్లింగ్ ఇవ్వండి. ముఖ్యంగా నాన్ విల్లింగ్ ఎవరు ఇవ్వాలంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు, ఏదైనా పోస్ట్ వద్దనుకుంటున్నారు, అలాంటివి నాన్ విల్లింగ్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా 1-2 పోస్టులకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, వాటిని విల్లింగ్ ఇవ్వచ్చు అలా. కానీ అన్ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఏ జాబ్ లేని వాళ్ళు మాత్రము ఇందులో అన్ని విల్లింగే ఇచ్చేసేయండి. యాక్చువల్గా ఇది డిఫాల్టెడ్ కానీ విల్లింగ్ అని ఉంటుంది. మీరు చేంజ్ చేయాలంటే మాత్రమే అన్విల్లింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అన్ని విల్లింగ్ అనే మనకు చూపిస్తుంది. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్లు క్లిక్ చేసినప్పుడు మనకు విల్లింగ్ టు జాయిన్, నాట్ విల్లింగ్ టు జాయిన్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. మీరు కనుక ఆల్రెడీ ఎంప్లాయీస్ అయ్యండి, ఏవైనా డిపార్ట్మెంట్స్, ఏవైనా ఉద్యోగాలు ఏవైనా వద్దనుకుంటే నాన్ విల్లింగ్ ఇచ్చేసేయండి. అలా కాకుండా ఉంటే మీరు అన్ని విల్లింగే పెట్టేసేయండి. యాక్చువల్గా అన్ని విల్లింగ్లోనే ఉంటాయి. సో మీరు చేంజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఈ విధంగా మనము విల్లింగ్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయీస్ అయితే అన్ని విల్లింగ్ కానీ అన్ని విల్లింగ్ ఇవ్వండి, అన్విల్లింగ్ ఇవ్వకండి. తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్, డౌన్లోడ్ ఎలిజిబుల్. ఓకే, డౌన్లోడ్ ఎలిజిబుల్ అని చెప్పేసి వెబ్ ఆప్షన్ లిస్ట్, డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. 1 minute. ఓకే, సో డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ ఇది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ ఇందులో మనకు మొత్తం ఏ పోస్టుకు ఎలిజిబులో అవన్నీ ఇస్తుంది. ముందు మన డిస్టిక్ అంటే లోకల్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ ముందు ఇచ్చి తర్వాత మిగతా డిస్టిక్స్ ఇస్తుంది. కానీ మీరు ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్, ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్కి మీరు ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించి ఒక డిస్టిక్ ప్రయారిటీ, ఒకటి పోస్ట్ ప్రయారిటీ ఒకటి నేను రెడీ చేసుకోమని చెప్పిన కదా పేపర్ మీద, అది చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ప్రయారిటీస్ అనేవి ఈ ప్రింట్అవుట్ తీసుకున్న దాంట్లో రాసుకోండి. 1, 2, 3, 4 అని చెప్పేసి అలా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఈ విధమైనటువంటి ఎలిజిబిలిటీ ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు అందులో మీ డేటా అనేది ఇక్కడ ప్రయారిటీ, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పోస్ట్ కనుక నాకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటే 1 అని వేసుకోవాలి. లేదు ఇది ఒక 100వ ప్రయారిటీ అనుకుందాం, 100వ ప్రయారిటీ అనుకుంటే 100,
ఓకే, మీది ఏ ప్రయారిటీ అయితే ఆ ప్రయారిటీ. సో ఇక్కడ వనపర్తి డిస్టిక్లో ఏదైనా ఇప్పుడు ట్రెజరీస్ ఉంది ఫస్ట్ది, ఈ ట్రెజరీస్ కనుక ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఫస్ట్. ఈ విధంగా మీరు ప్రింట్అవుట్ తీసుకున్న దాంట్లో మొత్తం ఆప్షన్స్ అనేటివి మీరు సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆ విధంగా మీరు మొత్తం పెన్సిల్తో కానీ పెన్తో కానీ రాసుకోండి. పెన్సిల్తో రాస్తే మీరు ఒకవేళ ఆప్షన్ చేంజ్ చేయాలనుకున్నా కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పీడిఎఫ్లో మీరు అన్ని ఆప్షన్ 1 నుంచి మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అయితే అన్ని పోస్టుల లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నా ఈ విధంగా. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన పర్సన్ది 759 వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ. సో ఈ విధంగా ఈ అన్నిటికి కూడా మీరు నెంబర్ వేసుకోండి. నెంబర్ వేసుకున్న తర్వాతనే మీరు ఇది సిద్ధం చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వడానికి కుదురుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు దీంట్లో డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందకు స్క్రోల్ చేస్తే సేవ్ ప్రిఫరెన్సెస్ అని వస్తుంది. తర్వాత అది సేవ్ చేసిన తర్వాత పక్కన మీకు సబ్మిట్ ప్రిఫరెన్సెస్ అని వస్తుంది. సబ్మిట్ ప్రిఫరెన్సెస్ పైన మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు సబ్మిట్ ప్రిఫరెన్సెస్లో మీకు డీటెయిల్స్ అనేటివి, అంటే మీరు ప్రిఫరెన్సెస్ పెట్టడానికి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిట్ ప్రిఫరెన్సెస్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ కనిపిస్తుంది విల్లింగ్ టు జాయిన్ మనం ఎన్ని పెట్టుకున్నాము. నాట్ విల్లింగ్ ఏమైనా ఇచ్చామా అంటే ఇస్తే ఓకే, ఎంత ఇస్తే ఎన్ని వేకెన్సీస్ ఇస్తే అన్ని వేకెన్సీస్, లేకపోతే 0. తర్వాత మొత్తం 759కి విల్లింగ్ ఉన్నట్లుగా టోటల్ వెబ్ ఆప్షన్స్ కౌంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది 759. తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా విల్లింగ్ టు జాయిన్ లిస్ట్ ఉంది కదా, ఇందులో మనకు ఇక్కడ ఈ లాస్ట్ దాంట్లో మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ లాస్ట్లో మనకు బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వాటిలో మనము పోస్ట్ కోడు, డిస్టిక్ అవన్నీ చూసుకొని మనము వెబ్ ఆప్షన్స్ అనేవి ఒక్కొక్కటిగా అన్ని ఇస్తూ మొత్తం 759 అయితే 759 మీకు వేరే ఉండొచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఒకటి, సో ఇది వేరే మీకున్నటువంటి మీకు పెరగొచ్చు తగ్గొచ్చు. మీకున్నటువంటి వాటిలో మొత్తం మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ వైజ్గా ఇస్తూ పోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి నాట్ విల్లింగ్ టు జాయిన్ లిస్ట్ అని చెప్పేసి మనకు ఒకటి కింద కనిపిస్తుంది. ఓకే, సో నాట్ విల్లింగ్ టు జాయిన్ లిస్ట్లో ఇక్కడ మనకి ఏం కనిపించలేదు ఇందులో. ఎందుకనంటే మనం సెలెక్ట్ చేస్తే ఏవైనా నాట్ విల్లింగ్ సెలెక్ట్ చేస్తే నాట్ విల్లింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏవి ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ ఎంటీ అని ఉంది. తర్వాత సేవ్ ప్రిఫరెన్సెస్, తర్వాత మనము ప్రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకు మొత్తం ఆప్షన్స్ ఇచ్చింది ప్రివ్యూ కనిపిస్తుంది. ఆ తర్వాత అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అయితే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం మీరు చేయాల్సింది పేపర్ వర్క్ కంపల్సరీ చేయాలి. ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్స్, తర్వాత మీరు డిపార్ట్మెంట్స్ ఏవి ప్రయారిటీ అనుకుంటున్నారో వాటిని రాసుకుంటేనే ఇందులో మీరు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఈ పీడిఎఫ్స్ అయితే ఖచ్చితంగా, అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చారు కదా ఒకటి, మీరు ఎలిజిబుల్ లిస్ట్ అనేది, అది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అందులోనే మీరు నెంబర్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ లాగిన్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రాసెస్ ఉంది. సో ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు రెడీ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఓకే, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వెంటనే ఈరోజు రాత్రికి ఇవ్వాలి, రేపు పొద్దున్నే ఇవ్వాలని చెప్పేసి రూల్ ఏం లేదు, కొంత టైం ఉంటుంది. సో ఒక రోజు మొత్తం మీరు అదంతా తయారు చేసుకోవడానికి టైం పట్టినా కూడా చేసుకోండి, ఓపికగా చేసుకొని దాన్ని మళ్ళీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సబ్మిట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. లేదంటే పీడిఎఫ్ అనేది డాక్యుమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను చెప్పే సజెషన్స్ ఏంటంటే వీలైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీ ర్యాంక్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ వేరే జిల్లాల్లో అన్రిజర్వ్డ్ నాకెందుకు అనే ఒపీనియన్ కానీ, లేదంటే అది నాకెందుకు వస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి, రావడం రాకపోవడం తర్వాత. ఓకే, సో మనలాగానే అంటే మీలాగానే అక్కడ ఎందుకు వస్తుంది ఇక్కడ ఎందుకు వస్తుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి రాకపోయి అదేదో మీకు రావచ్చు కదా. సో కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు ఈ విధంగా చేయండి. సో వీలైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. పాయింట్ నెంబర్ 2, అవకాశం ఉన్న ప్రతి వేకెన్సీకి ఆప్షన్ ఇవ్వండి. అంటే జిల్లా ఏదైనా సరే, డిపార్ట్మెంట్ ఏదైనా సరే, అవకాశం ఉన్న ప్రతి వేకెన్సీకి కూడా మీరు ఆప్షన్ ఇవ్వండి. అంటే మీకు అవకాశం ఉంటే మీ సొంత జిల్లాలో అయితేనేమో మీరు ఓపెన్ కేటగిరీవి, అదేవిధంగా మీ రిజర్వేషన్లో ఉన్నవి, లోకల్ అయినా అన్రిజర్వ్డ్ అయినా అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. అదే అదర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినవి అయితే అన్రిజర్వ్డ్ అని ఏవైతే ఉంటాయో వాటికి, అదేవిధంగా మీ కమ్యూనిటీలో కూడా అంటే బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అయితే, మీ ఈడబ్ల్యూఎస్ అయితే ఇలాంటి వాళ్ళకి అన్రిజర్వ్డ్లో కూడా ఏదైనా ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ ఉంటే దానికి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ విధంగా చూసుకొని మొత్తం ఆప్షన్స్ మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏ వేకెన్సీని వదలొద్దు. ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా, ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు. సబ్మిట్ చేసుకొని
ప్రింట్ అంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి. ఖచ్చితంగా చేయాలి ఇది. ఆప్షన్స్ అన్ని ఇచ్చి డైరెక్ట్గా లింక్ క్లోజ్ చేస్తే సబ్మిషన్ కాదు. తర్వాత మీకు అప్లికేషన్ అనేది అంటే మీ వెబ్ ఆప్షన్స్ అనేది వ్యాలిడ్ కాదు. అందుకని చెప్పేసి ఇది చేయండి. అంత కష్టపడి అంత చేసి లాస్ట్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, నాకు తెలుసు, అందుకని చెప్పేసి చెప్తున్నా ఇది. సో ఈ విధంగా చేయండి. ఇవన్నీ చేస్తే మీరు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇతరుల గురించి ఆలోచించొద్దు. వేరే వాళ్ళు నా ముందర చాలామంది ఉన్నారు కదా అనుకోవద్దు. నీకు ఏది కావాలో అది ఇవ్వడమే వెబ్ ఆప్షన్. వేరే వాళ్ళతో సంబంధం లేదు, నీ ర్యాంక్తో సంబంధం లేదు. నువ్వు 1:3 లిస్ట్లో ఉన్నావు, తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అంటే నువ్వు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ చెక్ చేసుకొని నీకు ఉందా లేదా వేకెన్సీ అని ఇచ్చే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. వాళ్ళకున్నటువంటి రూల్ ప్రకారం, వాళ్ళకున్నటువంటి ఏమంటారు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ నీ బాధ్యత, నీకు ఏ జిల్లాలో కావాలి, ఏ పోస్ట్ కావాలి, ఆ విధంగా ప్రయారిటీస్ ఇవ్వాలి. ఓకే. సో కొంతమంది ఏం చేస్తారంటే జిల్లాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సొంత జిల్లా అనుకుందాం, ఆ జిల్లాలో డిపార్ట్మెంట్ ఏదైనా నో ప్రాబ్లం. ఓకే, అది రెవెన్యూ అయినా, కమర్షియల్ ట్యాక్స్ అయినా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అయినా, లేదంటే మెడికల్ హెల్త్కి సంబంధించిందైనా, హోమ్ డిపార్ట్మెంట్ అయినా, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా, ఏదైనా నో ప్రాబ్లం, నా జిల్లాలో నాకు రావాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అప్పుడు జిల్లాని ప్రాతిపదికత తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి అందులో కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్గా కొంత ప్రయారిటీ తీసుకొని వరుసగా ఆప్షన్స్ ఇచ్చుకోండి. తర్వాత మీ నియరెస్ట్ జిల్లా, మీరు సెకండ్ ఏదనుకుంటారో ఆ జిల్లా ఇవ్వండి. అలా ఇవ్వచ్చు. లేదంటే డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అనుకుంటే నాకు రెవెన్యూలోనే కావాలి, అది నా సొంత జిల్లా అయితేంది, ఆదిలాబాద్ అయితేంది, ఖమ్మం అయితేంది, నాకు కావాల్సింది ఆ ఉద్యోగము అని చెప్పేసి ఇలాంటి థాట్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకొని అన్ని డిస్ట్రిక్ట్స్లో, అందులో ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ కానీ లేదంటే హైదరాబాద్ కానీ మీ ప్రయారిటీ వైజ్గా ఇచ్చుకొని తర్వాత మొత్తం కూడా ఇచ్చుకోవచ్చు. కొంతమంది యూనివర్సిటీస్లోనే కావాలనుకుంటారు, అప్పుడు యూనివర్సిటీస్ ఫస్ట్ ఇచ్చుకొని మిగతా ఇచ్చుకోవచ్చు. కొంతమంది అక్కడ ఇక్కడ మొత్తం మిక్స్ చేసి ఇవ్వాలనుకుంటారు, ఎట్లా ఇవ్వాలనుకుంటే అట్లా ఇవ్వచ్చు. బట్ మ్యాక్సిమం ఇవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్మిట్ ద వెబ్ ఆప్షన్స్ అండ్ టేకింగ్ ప్రింట్అవుట్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్లారిటీ లేకపోతే కొద్దిగా మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి, గ్రూప్లో చాట్ ఆఫ్ ఉంటుంది, మీకు పర్సనల్గా గ్రూప్లోకి వచ్చిన తర్వాత నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నాకు సపరేట్గా మెసేజ్ చేయొచ్చు. ఫ్రీ టైంలో ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయకండి రిప్లై. చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజెస్ వస్తున్నాయి దీనికి సంబంధించి. సో అందరికీ ఆన్సర్ చేసే సిచ్యువేషన్ ఉండదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ గివ్ రిప్లై. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి అంశాలతో మళ్ళీ కలుద్దాము. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.